హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచులకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ లేకుండా గులాబ్ జాములను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. కేవలం ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోనే అంతే డెలిషియస్గా అంతే టేస్టీగా మనం గులాబ్ జాములను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ప్రొసీజర్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఆ ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా మరి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 కప్పుల షుగర్ని వేసుకొని అలాగే 2 కప్పుల వాటర్ని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. మనం జనరల్గా గులాబ్ జామున్స్కి షుగర్ సిరప్ ఎలా తయారు చేస్తామో అలాగే చేయాలండి, సేమ్ అదే ప్రొసీజర్లో. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని బాగా మరిగించుకొని ఈ షుగర్ సిరప్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్, ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే తీసుకుంటామో మనం పాలు, నీళ్ళు, చక్కెర, రవ్వ అన్నీ అదే కప్తో తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల పాలు తీసుకొని చక్కగా మరిగించుకుంటున్నాను. సో పాలు కొంచెం మరిగిన తర్వాత 1 కప్పు రవ్వని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఒక చేతితో పోస్తూ ఒక చేతితో కలుపుతూ ముద్దలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని నిదానంగా రవ్వను పాలలో మెత్తగా ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడికిపోయిందండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంటే మన రవ్వ ఉడికిపోయినట్టు. సో దీన్ని ఇంకొంచెం కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. జనరల్గా మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు క్రాక్స్ అని లేదా సరిగ్గా రావని అందరికీ అనిపిస్తుందండి. సో ఈ వీడియోని పర్ఫెక్ట్గా చూసి ఎలా చేయాలో యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి, మీకు చాలా బాగా వస్తాయి గులాబ్ జామున్లు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న రవ్వకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి రవ్వని బాగా మెదుపుకోవాలి. అంటే పిండిని కొంచెం బాగా సాఫ్ట్గా మనమే దీన్ని ఒక 5 మినిట్స్ వరకు నీట్ చేసుకోవాలి. ఇలా ఒక చక్కటి డవ్ అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మిశ్రమాన్ని తీసుకొని, మనకు ఐడియా ఉంది కదండి గులాబ్ జామున్ ఏ సైజులో ఉంటుందో అంత మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఒక చక్కని బాల్ లాగా చేసుకోవాలి. దీన్ని నిదానంగా కొంచెం టైం తీసుకొని చేస్తే క్రాక్స్ లాంటివి రాకుండా చక్కగా వస్తాయి మనకి. చూడండి ఇలా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని గులాబ్ జామున్లు చేసుకొని తర్వాత గులాబ్ జాములను ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జాములు ఫ్రై అయ్యేటప్పుడు మంట మాత్రం ఎప్పుడు హైలో పెట్టుకోవద్దండి. ఇవి కొంచెం నిదానంగా ఓపిక్గా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా యమ్మీగా వస్తాయండి. చూడండి ఈ కలర్లో రావాలి. ఇప్పుడు వేడి వేడి గులాబ్ జాములను అలాగే సిరప్లో వేసేసేయాలి. పూర్తిగా చల్లారనివ్వద్దండి, అలా చేస్తే అవి నానడానికి చాలా టైం పడుతుంది. సో ఇలాగే మొత్తం గులాబ్ జామున్లు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంతో డెలిషియస్గా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అంతే అండి, ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.